తమది ప్రజాపాలన అంటోంది అధికార పార్టీ. అది ప్రజాపాలన కాదు, ప్రజా వంచన పాలన అంటున్నాయి విపక్షాలు. తెలంగాణలో ప్రజాపాలన సంబరాలపై బీజేపీ, బీఆర్ఎస్ మండిపడుతున్నాయి. 6 గ్యారెంటీల్లో అర గ్యారెంటీ కూడా నెరవేర్చకుండా ప్రజాపాలన అని ఎలా చెప్తారని ప్రశ్నించారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. ఈ రోజు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఊర్లల్లో చెట్టు కింద చర్చ పెట్టుర్రి. పెళ్లికి పోయినా, చావుకు పోయినా, దావత్కు పోయినా, కళ్ళు కాంపౌండ్ దగ్గరికి పోయినా ఆనాడు ఎట్లుండే ఈనాడు ఎట్లుంది అనేది, ఎవరు పాలైంది తెలంగాణ, ఎవరు పరిపాలన చేస్తున్నారు తెలంగాణ అనే చర్చకు తెర లేపండి. 2 సంవత్సరాలల్లో మన మార్పు పరిపాలనను మనం అందించినాం. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ ప్రజారంజక పాలన అందిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజాపాలనపై అంతటా చర్చ జరగాలన్నారు ఆయన. మొదటి సంవత్సరంలోనే 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకొక 40,000 ఉద్యోగాల కోసం ప్రణాళికలు రచిస్తున్నాం. తొందరలోనే ఇంకా 40,000 ఉద్యోగాలు ఇచ్చి 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల 1,00,000 ఉద్యోగ ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది. 2 ఏళ్ల పాలనలో రేవంత్ రెడ్డి ఏం చేశారని చర్చించాలని ప్రశ్నించారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. ప్రజల కష్టాలకు ప్రభుత్వం కారణమవుతుందంటూ ఫైర్ అయ్యారు రామచంద్రరావు. ప్రజాపాలన జరుపుకుంటే ఎట్లా జరుపుకుంటారు? ఇది 2 సంవత్సరాలు మేము అవి చేస్తాం ఇవి చేస్తాం అంటున్నారు. చేసింది ఏం లేదు, కేవలం మాటలు మాత్రమే. 6 గ్యారెంటీలు ఏమైనాయి? మీరు కామారెడ్డి డిక్లరేషన్ అన్నారు, చేవల డిక్లరేషన్ అన్నారు, వరంగల్ డిక్లరేషన్, ఈ డిక్లరేషన్లు అన్నీ కూడా చేసి మీరు ఏం చేశారు? మీరు ఏదో ప్రజలకు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రిటైర్మెంట్ అయినటువంటి ఒక గవర్నమెంట్ సిబ్బందికి వారికి ఇంకా పెన్షన్ రావట్లేదు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీ యొక్క రాజ్యంలో ఈరోజు రక్షణ లేకుండా పోయింది మహిళలకు. డెవలప్మెంట్ ఏమీ లేదు. ల్యాండ్స్ అమ్ముకునే పరిస్థితి మీకు వచ్చింది. ల్యాండ్స్తో పాటు ఉన్న ల్యాండ్ కూడా కన్వర్ట్ చేసుకొని అమ్ముకునే పరిస్థితి మీకు వచ్చింది. అంటే ఇవన్నీ కూడా ఏంది అసలు? ఎక్కడ ప్రజా పరిపాలన ఎక్కడ ఉన్నది? మీరు దేనికోసం సెలబ్రేట్ చేస్తున్నారు? ప్రజలు ఎందుకు దీన్ని హర్షించాలి? ప్రజలు అందుకని దీన్ని హర్షించరు. తెలంగాణ ప్రశ్నిస్తుంది మిమ్మల్ని. రేవంత్ ప్రజా వంచక పాలనకు నిరసనగా ఈ నెల 7న ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహిస్తామన్నారు రామచంద్రరావు. మేము 7వ తారీఖు మహాధర్నా పెట్టినాం ఇందిరా పార్క్ దగ్గర. పాలన కాదు, ప్రజా వంచన పాలన కింద మేము భారతీయ జనతా పార్టీ దీన్ని తీసుకుంటుంది కాబట్టి మేము 7వ తారీఖు నాడు మహాధర్నా చేస్తా ఉన్నాం. అందరూ కూడా పాల్గొంటారు దాంట్లో. పేదలను రోడ్డున పడేసి ప్రజాపాలన పండగ చేసుకోమనడం సరికాదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పేదవాడినేమో గుడిసెలకు వెళ్ళి తీసి అవతల పాడేస్తున్నావు హైడ్రా పేరిట, పెద్దవాళ్లకు మాత్రం 9,300 ఎకరాలు కట్టబెడుతున్నావు. ఇది ఎక్కడి నీతి? ఎవరి కోసం చేస్తున్నావు? గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయలేని పనులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిస్తుందన్నారు హస్తం పార్టీ నేతలు. ప్రజల్లో ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.